కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే దాదాపు ఒక 30-40 మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. గతంలో ప్రకటనలు కూడా వచ్చినాయి. ఈ రకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపు 120 నుంచి 150 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధానమైన కారణం ఆత్మహత్యలు చేసుకోవడానికి ఏంటంటే ప్రజలకు పండించిన పంటకు గిట్టుబాటు రాకపోవడం ఒక కారణమైతే, రైతులకు రుణమాఫీ చేస్తున్న కేసీఆర్ సమయానికి 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అయిపోయినా కూడా 3 సంవత్సరాలకు రుణమాఫీ చేయకపోవడము, దాంతోపాటు ఏంటంటే అందరి రైతుల యొక్క పాస్బుక్లు కూడా బ్యాంకులలో ఉండడము, వాళ్లకు రైతులకు ప్రైవేటు లోన్లు తెచ్చుకుందామన్న అవకాశం లేకుండా పోవడం, బ్యాంక్ అధికారులు లోన్లు ఇవ్వకపోవడం, ఇట్లా అనేక కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ అప్పుల కోసం ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటలేరని మీదికించి అధికారులు ధృవీకరిస్తున్నారు. అంటే ఈరోజు న్యాయము ధర్మము ఈ ప్రభుత్వంలో చంపబడ్డది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తున్నది. నిజంగా న్యాయం ఉందా? రైతుల న్యాయం ఎక్కడ జరుగుతుంది? ధర్మం ఎక్కడుంది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో? కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దానికి డబ్బులు ఇవ్వకపోవడం ఒక కారణము, అదే కాకుండా చనిపోయిన వాళ్లకు లేనిపోయిన అబండాలు, తాగి చనిపోయినను లేదా భార్య పిల్లలతో ఒక సొంత విషయాలు చనిపోయినవని, అంటే ఎవరో ఒకరు సొంత విషయాలు చనిపోతారు కానీ ఇట్లా వందల మంది పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, ఒక రాష్ట్రపతి అభ్యర్థులు పోటీలో పెడుతున్నప్పటికి కూడా ఈరోజు ఒక మతతత్వ పార్టీ ప్రకటించిన, బీజేపీ ప్రకటించిన రాష్ట్రపతికి కేసీఆర్ ఎందుకు మరి సపోర్ట్ ఇస్తున్నాడో ఇది ఈ రాష్ట్ర మైనార్టీలకు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. గిట్టుబాటు ధర లేదని ప్రొసెషన్ తీశారు, ర్యాలీ తీశారు. ర్యాలీలో 6గురిని చంపడం జరిగింది, పోలీస్ ఫైరింగ్. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిన అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, నేను 50,000 రుణాలు మాఫీ చేస్తారు ప్రతి రైతులు అన్నాడు. మా ముఖ్యమంత్రికి ఆలోచనే లేదు. అది ఎంతసేపటికి నేను నీళ్ళు ఇస్తా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, రైతుల సమక్షం అంటున్నాం కానీ రైతులు చేస్తుంటే వాళ్ళని చూడాలని ఆలోచన లేదు, మంత్రులకు లేదు, అదేవిధంగా వారి శాసనసభ్యులకు లేదు, ముఖ్యమంత్రికి లేదు. ఎప్పుడన్నా నువ్వు ప్రధానమంత్రిని కలిసి ఏమడుగుతున్నావు? విచిత్రం ఏంటంటే మిషన్ భగీరథకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి, పెద్ద గ్రానైట్ వ్యాపారాలకు రిసెప్షన్ ఏది ఎగ్జంప్షన్ ఇవ్వాలంటున్నావు. వై ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫార్మర్స్ మీద వేసినటువంటి 12% తీసేయాలని నువ్వు ఎందుకు అడుగుతలేవు? నిన్న కేటీఆర్ గారు పోయి అరుణ్ జైట్లీని కలుస్తాడు కానీ రైతుల సమస్యనే మాట్లాడాడు ఆయన. నువ్వు మాట్లాడవు, నీ కొడుకు మాట్లాడాడు. అంటే రైతులు ఏం పాపం చేసిండ్రా బాబు? ప్రజలకు అన్నం పెట్టడం పాపమా? ప్రజలకు తిండి పెట్టడం పాపమా? ఆలు మొగలు ఇద్దరు కష్టం చేసి 2 ఎకరాలలో మిర్చి పండిస్తే ఆ మిర్చికి సరి అయిన ధర రాదు.